హలో, వెల్కమ్ టు శ్రీపన్న ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్. ఇవాళ వీడియోలో బీడ్స్ కలెక్షన్స్లో డిఫరెంట్ ప్యాటర్న్స్ అంటే కొత్త డిజైన్స్ కొన్ని ఏంటంటే మళ్ళీ రీస్టాక్ అయినాయి. మీరు ఫ్రీక్వెంట్గా అడుగుతున్న డిజైన్స్ ఒక 2-3 కలర్స్లో మళ్ళీ చేసి పెట్టాము. అలా మీకు నచ్చినవన్నీ కూడా మేక్ చేసి రెడీగా పెట్టేశాను మీకు చూపించడానికి. ఇంకా సబ్స్క్రైబ్ చేసేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ కంపల్సరీగా వీడియోని లైక్ చేయండి. ఆన్లైన్లో పర్చేస్ చేయలేని వాళ్ళు డైరెక్ట్గా షాప్ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. షాప్ అడ్రస్ వచ్చేసి హన్మకొండ అదాలత్ సర్కిల్ నియర్ డిమార్ట్ బిసైడ్స్ వుడ్లాండ్ షోరూమ్. మీరు షాప్కి విజిట్ చేయాలి అనుకుంటే యూ క్యాన్ కమ్ ఎనీ టైమ్ హ్యాపీలీ. బట్ బిఫోర్ మీరు లాంగ్ డిస్టెన్స్ నుంచి వస్తుంటే కనుక ఒక మెసేజ్ పాస్ చేయండి. ఏ డే బిఫోర్ కానీ 2 days బిఫోర్ కానీ. మీరు స్క్రీన్ షాట్స్ అన్నీ పట్టుకొచ్చేసి ఒకటేసారి చూపించి ఇవన్నీ కావాలి అంటే దాదాపుగా అన్నీ కూడా హ్యాండ్మేడ్ జ్యువెలరీ ఉంటాయి కాబట్టి రెడీగా ఉండకపోవచ్చు, ఉండొచ్చు. 2 రకాల ఆప్షన్స్ ఉన్నాయి. బట్ ఒక 1 day బిఫోర్ కనుక మీరు మెసేజ్ చేసి మ్యామ్ రేపు ఈ టైంకి వస్తున్నాము, మేము ఇవి ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, ఈ కలెక్షన్ మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అని చెప్పేస్తే మెటీరియల్ రెడీగా ఉందనుకోండి, టక్కున మీరు వచ్చేలోపు మేము మేక్ చేసేసి రెడీగా పెట్టేస్తాం. ఓకే, ఎందుకంటే ఎప్పుడు మీ దగ్గర జనరల్గా ఎలా వస్తారు అంటే ఎక్కడి నుంచో దూరం నుంచి వస్తారు, ఒక 20 లేదా 15, 10 అలా స్క్రీన్ షాట్స్ పట్టుకొని వచ్చేస్తారు. అవన్నీ రీసెంట్వి కాదు, వెరీ ఓల్డ్ వీడియోస్ కూడా పట్టుకొని వచ్చేస్తారు. ఏంటంటే ఒక డిజైన్ పెట్టామనుకోండి, ఒక 20 days వరకు కూడా విపరీతంగా ఆర్డర్స్ వచ్చేస్తాయి. వన్స్ 20 days తర్వాత మెటీరియల్ ఇంకా మా దగ్గర మిగిలిపోయి ఉందనుకోండి, రా మెటీరియల్, దాన్ని ఇంకో కొత్త డిజైన్ మేక్ చేస్తామన్నమాట. ఓకే, బేస్డ్ ఆన్ దట్ విల్ టేక్ ద ఆర్డర్స్. అందుకనే మీరు ఓల్డ్ వీడియోస్ పెట్టినా కూడా మెటీరియల్ ఉంటే తప్పకుండా చేసి పెట్టేస్తారు. సో ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే మీరు లాంగ్ డిస్టెన్స్ నుంచి వస్తే కనుక జస్ట్ ఒక మెసేజ్ నాకు పాస్ చేయండి, మేము పలానా టైంకి వస్తున్నాము, ఈ డిజైన్స్ మాకు కావాలి అని. ఓకేనా? సరే, ఇవాళ కలెక్షన్లో ఫస్ట్ వచ్చేసి ఏంటంటే రియల్ రూబీస్తో స్టార్ట్ పెట్టేస్తున్నాను. అండ్ దానికంటే ముందు ఇది వచ్చేసి బ్యూటిఫుల్ గివ్ అవే గిఫ్ట్. విల్ సీ హూ ఇస్ దట్ లక్కీ విన్నర్. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో అనౌన్స్ చేసేస్తాను దట్ విన్నర్ ఎవరు అనేది. సో ఇది వచ్చేసి ఏంటంటే రియల్ రూబీ మాల అనమాట. ఇక్కడ యూజ్ చేసిన ప్రతిదీ కూడా రియల్ రూబీయే. అండ్ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే రూబీ డ్రాప్స్ అనేవి ఇంత మంచి డార్క్ కలర్లో అంటే అది రియల్ రూబీలో మాత్రమే పాసిబుల్ అవుతుంది. సెకండ్ క్వాలిటీకి వెళ్ళామనుకోండి అది షేడ్ వేరేలాగా వస్తుంది అనమాట. దిస్ ఈజ్ అ పర్ఫెక్ట్ రియల్ రూబీ. యూ కెన్ సీ హియర్. ఇది కూడా ఇలా వచ్చేస్తుంది. ఇదంతా కూడా కట్టింగ్లో ఆనెక్స్ రియల్ డ్రాప్స్ అన్నమాట. యూ కెన్ సీ హియర్. ఈ డార్క్ రోజ్ కలర్ విత్ కట్టింగ్ అనేది రియల్ రూబీస్లోనే వస్తుంది. మనం సెకండ్ క్వాలిటీలోకి వెళ్ళామనుకోండి ఈ కట్టింగ్ రాదు, ఇంత డార్క్ కలర్ రాదనమాట. మళ్ళీ కొంచెం మెరూన్ షేడ్లో అట్లా వస్తుంది. కట్టింగ్ కూడా కొంచెం గ్లిమ్సీగా వస్తుంది, ఇంత న్యాచురల్గా ఉండదు. సో ఇక్కడ వచ్చేసి రియల్ రూబీ డ్రాప్స్. అండ్ ఇవి ఏంటంటే మనులు యూజ్ చేస్తాను ఇక్కడ నేను, చూసుకోండి. సో ఎందుకు స్పిన్నల్ కాకుండా స్పిన్నల్ వేస్తే కొంచెం ప్రైస్ తగ్గుతుంది కదా అనిపించింది, కానీ ఈ డార్క్ రూబీస్ ఉంటాయి చూసారా, ఈ డార్క్ రియల్ రూబీస్కి ఆ కలర్ అనేది మ్యాచ్ అవ్వదు. రూబీ స్పిన్నల్లో కానీ రూబీ సీజెడ్లో కానీ కలర్ అనేది మ్యాచ్ అవ్వదు. మళ్ళీ మనం వెళ్ళాల్సింది ఏంటంటే మళ్ళీ ఈ బీడ్స్ కూడా రియల్గా వెళ్ళిపోవాల్సిందే అనమాట. రియల్గా వెళ్తేనే ఇది దీనికి మ్యాచ్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే కింద వేసిన డ్రాప్స్ కూడా రియల్వే కాబట్టి నాకు పైన కూడా రియల్ మనలు వేస్తే మీకు అదొక సెట్ లాగా ఉండిపోతుంది అనిపించేస్తుంది. దట్స్ అ పర్ఫెక్ట్ అనిపించింది. సో మీరు చిన్న అకేషన్స్ కానీ పెద్ద అకేషన్స్ కానీ వేసుకోవచ్చు. ఎందుకు వేసుకోలేం పెద్ద అకేషన్స్కి అనుకుంటే కింద ఏదైనా లాంగ్ సెట్ పేరప్ చేసేసుకొని పైన నెక్కి ఇది వేసేసుకున్నా బాగుంటుంది. రూబీ ఈజ్ ద ఆల్వేస్ డామినేటింగ్ వన్. మన శారీస్కి మ్యాచింగ్తో సంబంధం లేకుండా రూబీని వేయొచ్చు మనం కదా. సో దిస్ ఈజ్ అ పర్ఫెక్ట్ అనమాట. ఇంకా దిస్ ఈజ్ అ పర్ఫెక్ట్ రూబీ సెట్. ఇవి రియల్ వేసా కాబట్టి మీరు ఎన్ని రోజులు వేసుకుంటారు, ఎన్ని నెలలు వేసుకుంటారో, ఎన్ని సంవత్సరాలు వేసుకుంటారో హ్యాపీగా వేసేసుకోండి. సో ఇందులో పాడే ఐటమ్ అంటూ ఏం లేదు. ఎటు పెట్టి ఇక్కడ నేను గోల్డ్ గుండ్లు వాడాను, అవి ఖరాబ్ అవుతాయా అని మీకు ఒక డౌట్ రావచ్చు. బట్ రెగ్యులర్ గోల్డ్ డ్రాప్స్ అయితే వాడలేదు. యాజ్ యూజువల్గా హయ్యెస్ట్ క్వాలిటీ ఆఫ్ ద పలకసార్లు యూజ్ చేశాను. మీకు ఇది యూజ్ చేస్తేనే ఇది రియలిస్టిక్ లుక్ వచ్చేస్తుంది. ఎక్కడ నేను గోల్డ్ డ్రాప్స్ దగ్గర కూడా చిన్నగా ఎక్కడ కాంప్రమైజ్ అయినా కూడా దీనికి రియలిస్టిక్ లుక్ రాదు. నా మెయిన్ ఇంటెన్షన్ ఇది మేక్ చేయడంలో మేబీ ఈ డ్రాప్స్ డిజైన్ అనేది లిటిల్ బిట్ ఆఫ్ ఓల్డ్ కావచ్చు. బట్ కొన్ని డిజైన్స్ ఏంటంటే కాన్స్టాంట్గా ట్రెడిషనల్గా ఉండిపోతాయి. వాటికి ఓల్డ్ న్యూ సంబంధం ఉండదు. మీరు అవి వేయాల్సిందే. అది మీ జ్యువెలరీ బాక్స్లో ఒక ఐటమ్ ఉందా లేదా, కొన్ని అకేషన్స్ కొన్ని వేయాల్సి వస్తుంది అంతే.
సో అది మైండ్లో పెట్టుకొని చేశాను. అండ్ మన దగ్గర ఈ డ్రాప్స్లోనైతే క్రేజ్ అనేది ఒక 12 years నుంచి, సిన్స్ షాప్ పెట్టినప్పటి నుంచి ఎప్పుడు చూడు రూబీలో గ్రీన్లో ఏవో ఒక డ్రాప్స్ అయితే అవైలబిలిటీలో ఉంటాయి. మధ్యలో ఎప్పుడో ఒకసారి స్టాక్ అవుతుంది తప్ప రెగ్యులర్గా మన దగ్గర స్టాక్ ఉంటుంది. అండ్ బై ది వే, మీరు వీటిని గోల్డ్లో మేక్ చేయించుకుంటారంటే హ్యాపీగా ఎటువంటి అనుమానం లేకుండా మేక్ చేసుకోవచ్చు. చాలామంది కస్టమర్స్ మన దగ్గర షాప్లో నుంచి తీసుకెళ్ళి కూడా రియల్ గోల్డ్లో మేక్ చేయించుకున్నారు. బట్ నన్ను అడిగితే అంత కూడా అవసరం లేదు. మహా అయితే ఈ గోల్డ్ గుండ్లు కలర్ పోతాయేమో అని మీ బాధ కదా, అంత ఈజీగా పోవండి. ఒకవేళ పోయిందనుకోండి, మీరు లోకల్ వాళ్ళైతే కనుక మళ్ళీ నా దగ్గరికి రండి, మళ్ళీ ఇంకేమైనా బెస్ట్ గుండ్లు వేసిస్తాను. సాలిడ్గా ఒక 2 to 3 years వరకు మనం ఈ గుండ్లను వాడచ్చు. గోల్డ్ బీడ్స్ అంటే ఫర్ ఏ లైఫ్ టైం మీరు వాడుకోండి, ఎటువంటి అభ్యంతరం లేదు. సో నా ఇంటెన్షన్ ఏంటంటే, ఇంత చిన్న వాటికి గోల్డ్ దగ్గరికి వెళ్ళకండి. ఆల్రెడీ గోల్డ్ బీడ్స్ ఉన్నాయి అనుకోండి, ఇంట్లో వేయించేసుకోండి, దట్స్ ఆల్. మళ్ళీ ఈ చిన్న చిన్న వాటికి మీరు గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయకండి. ఓకేనా? 1950 ఈజ్ అ ప్రైస్. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. And the next one, this is with again real CZ beads అనమాట. CZలో మల్టీ కలర్ బీడ్స్ని జస్ట్ 5గా ప్లెయిన్గా ఇచ్చేసాను. అంటే ఈ మధ్య అకేషన్స్లో, ఏదైనా ఫంక్షన్స్లో, గ్యాదరింగ్లో నేను విపరీతంగా చూస్తున్నాను ఈ మల్టీ కలర్ బీడ్స్. ఇంతకు ముందుకు లేవా అంటే ఇంతకు ముందుకు కూడా ఉన్నాయి, బట్ ఈ మధ్య ఇంకా ఏంటంటే క్రేజీగా వేస్తున్నాను. దట్టు సీజెడ్స్లో మనం మల్టీ కలర్లో చాలా చాలా చూసుకున్నాం ఇందులో, మల్టీ కలర్ సీజెడ్ బీడ్స్లో. బట్ ఇదేంటంటే ఇదొక కేటగిరీ ఆఫ్ ద బీడ్స్ అనమాట. అంటే ఇదొక కాంబినేషన్. ఇంతకు ముందుకు ఎలా ఉంటుండేనంటే సీజెడ్లో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు బ్లూ, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎల్లో, మళ్ళీ ఇక్కడ బ్లూ, మళ్ళీ ఎల్లో, ఆ కాంబినేషన్లో వచ్చాయి. ఇప్పుడు ఇవి ఏంటంటే మల్టీ కలర్ కాంబినేషన్ ఆఫ్ ద బీడ్స్ అనమాట. యూ కెన్ సీ, యూ కెన్ ఫైండ్ హియర్ ఆల్ ద బీడ్స్. చూసేసుకోండి. ఓకే, 5 లేయర్డ్గా ఇచ్చాను. మీకు లెంత్ వచ్చేసి సుమారుగా ఒక 22 inches లెంత్లో వచ్చేస్తుంది. అండ్ కంప్లీట్గా మీకు బీడ్సే వచ్చేస్తాయి అనమాట. ఇది బ్యాక్ ఇలా ఎక్స్టెన్షన్ హుక్ వచ్చేస్తుంది, ఎక్స్టెన్షన్ చైన్ వచ్చేస్తుంది, కంప్లీట్గా బీడ్సే వచ్చేస్తాయి అనమాట. అంటే ఫుల్ లెంత్గా ఇచ్చేసాను. హాఫ్ లెంత్గా చైన్ పెట్టేసి లేకపోతే థ్రెడ్ పెట్టేసి అలా ఇవ్వలేదు. మన చేతిలో పనే కాబట్టి కంప్లీట్గా మేకింగ్ చేసేసామన్నమాట. 22 సుమారుగా వచ్చేస్తుందండి, 22-23 inches వచ్చేస్తుంది. లేయర్డ్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. వేసుకున్నా కూడా మంచి అఫీషియల్గా ఉంటుంది. సిల్వర్ శారీస్ కానీ, గోల్డ్ లైట్ కలర్ శారీస్ కానీ, లేదంటే కంప్లీట్గా డార్క్ శారీస్ కానీ, ఎక్కువగానైతే టాప్ నుంచి బాటమ్ వరకు సెల్ఫ్ కలర్ శారీస్ ఉంటాయి చూసారా, సెల్ఫ్ బార్డర్ వచ్చేసి, అలాంటి వాటి మీద వేయండి, చాలా బాగుంటుంది. ఓకే, అండ్ దీస్ ఆర్ ద ఇయర్ రింగ్స్. జస్ట్ ఇలా వీటికి అన్కట్ స్టోన్స్ వాటికి మల్టీ కలర్వి పేరప్ చేసేసాం అన్నమాట. ఇలా వచ్చేస్తాయి. దిస్ ఇస్ ద బ్యాక్ స్కూల్. చాలా డీసెంట్గా ఉంటుంది. మీరు వెయ్యండి ప్లెయిన్ మాలాల కిందికి. మీకు ఒకవేళ అలవాటు లేదనుకోండి, ట్రై చేయండి ఒకసారి. నిజం చెప్పనా, మీరు నమ్ముతారో లేదో నాకు తెలీదు, ఈ ప్లెయిన్ మాలలో వేసినంత అఫీషియల్నెస్ మీకు దేంట్లో కనిపించదు. ట్రస్ట్ మీ. కాకపోతే మీరు దానికి బ్లౌజ్ ఎలా డిజైన్ చేసుకుంటారు, ఎంత అఫీషియల్గా పేరప్ చేస్తారు అనేది మీ ఇష్టము. ఏ శారీకి వేస్తారు అనేది మన కాంబినేషన్, కానీ కొంచెం ఐడియా ఉండి కరెక్ట్ కాంబినేషన్ ఆఫ్ శారీస్లో వేస్తే కనుక అద్భుతంగా ఉంటుంది. నన్ను నమ్మండి. ఒకసారి ఇంతవరకు ప్లెయిన్ మాలలు ఎప్పుడు ట్రై చేయలేదనుకుంటే కనుక తప్పకుండా ట్రై చేసుకొని చూసుకోండి. అండ్ ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 1950. ఇలాంటివన్నీ ఏంటంటే మన దగ్గర ఉంచుకోవాల్సిన కలెక్షన్స్, అంతే. ఒక మాటలో చెప్పాలి అంటే 1950 ఈజ్ ఎ ప్రైస్. ఓకే, the next is, this is one more beautiful collection in the corals. మీకు డిజైన్ అనేది ఇలా వచ్చేస్తుంది. చెక్ 2 lines ఆఫ్ కోరల్స్ వచ్చేస్తాయి. ఇవన్నీ కూడా రియల్ కోరల్. కుందన్
కుందన్ పీసెస్ వచ్చేస్తాయి అనమాట. ఆరెంజ్ విత్ అన్కట్ స్టోన్స్ అండ్ కిందికి అంతా కూడా రైస్ పర్ల్ అలైన్మెంట్ ఇచ్చేసాము. దిస్ ఈజ్ 5 కుందన్ పీసెస్ వచ్చేసాయి అండ్ ఆల్మోస్ట్ 6 ఫ్యాన్సీ కొరల్స్ వచ్చేసాయి అనమాట. దీనికి 2 లైన్ అలైన్మెంట్ ఆఫ్ ద కొరల్స్ ఇచ్చేసాము. చాలా చాలా బాగుంటుంది మాల. మీరు వెయ్యండి, నమ్మండి, నన్ను నమ్మండి, మీరు వెయ్యండి అంతే. నోవేర్ ఇట్ సీమ్స్ టు బి ఆర్టిఫిషియల్. You can see the work. Okay. ఇవన్నీ రియల్ కోరల్స్. చక్కగా వేయండి, మంచి కాంబినేషన్ ఆఫ్ శారీ కట్టేసి వేయండి, ఎంత బాగుంటుందో. అండ్ వీటికి ఇదిగో ఇవి ఇయర్ రింగ్స్ నక్షి వర్క్లో వచ్చేసాయి. లేదు మీ దగ్గర ఇంకేదైనా కూరలు ఉన్నాయి సెట్ చేసుకుంటారంటే సెట్ చేసేసుకోండి. ఈ ప్రైస్ నేను లెస్ చేస్తాను, ఇయర్ రింగ్స్ ప్రైస్ నేను లెస్ చేస్తాను. అప్రాక్సిమేట్లీ ఒక 18 to 20 ఇంచెస్ మధ్యలో ఉంటుంది సెట్ అనేది. 20 ఇంచెస్ ఖచ్చితంగా ఉంటుంది. అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 2400. మీరు నోటీస్ చేయాల్సింది ఏంటంటే ఇవన్నీ కుందన్ పీసెస్. ఇక్కడ యూజ్ చేసిన ఈ ఫ్యాన్సీ కోరల్కి కూడా ఉంటుంది, కాస్ట్ ఉంటుంది. అవన్నీ బేస్ చేసుకొని బీడ్ వర్క్ని అదంతా కౌంట్ చేసుకొని వితౌట్ యాడింగ్ ద మేకింగ్ ఛార్జెస్, మేక్ చేసినందుకు ఛార్జెస్ ఏం వెయ్యకుండా ఓన్లీ మెటీరియల్కి వేసిన ఛార్జ్ అనమాట. 2400 ఇస్ ఎ ప్రైస్. కూరలు ఎక్కడెక్కడైతే వాడతామో అండ్ రైస్ పల్స్, రియల్ రైస్ పల్స్ వాడతాం చూసారా, అండ్ అట్ ద సేమ్ టైం సరోస్కి పల్స్ రియల్వి వాడితే కనుక ప్రైస్లో వేరియేషన్ ఉంటుంది. మీరు ప్రైస్ని దయచేసి బేస్ చేసుకొని ప్రైస్ని అసెస్ చేయొద్దు. ఎందుకంటే కొంతమంది మెసేజ్ చేస్తుంటారు, దట్స్ అ మీనింగ్లెస్ మెసేజెస్. నేను ఇంకా వాటికి రెస్పాండ్ కూడా అవ్వను. వాళ్ళు ఇచ్చే మెసేజెస్కి ఎలా ఉంటుందంటే డిఫరెన్స్ అనేది ఒక 1500 రూపీస్ డిఫరెన్స్తో పెడతారనమాట. సపోజ్ ఈ ఐటము నేను 2400, సపోజ్ చెప్తున్నాను 2400 పెట్టాను అనుకోండి. ఒక ఫోటోగ్రాఫ్ తీసుకొస్తారు దీనికి ఇమిటేషన్లా తీసుకొచ్చేసి దాని ప్రైస్ వచ్చేసి 700 రూపీస్ పెడతారు. పెట్టేసి పలానా దగ్గర 700 ఇస్తున్నారు, మీరు ఎందుకండి 2400 ఛార్జ్ చేస్తున్నారు? దట్ ఈస్ అ ఆర్గ్యుమెంట్ అనమాట. ఈజ్ దేర్ ఎనీ మీనింగ్ ఫర్ దట్? 700 or 600కి రియల్ కోరల్స్ యూజ్ చేసి, కుందన్ పీసెస్ యూజ్ చేసి కెన్ ఎనీవన్ విల్ మేక్? మీది ఇక్కడ కాదు కదా, ఎంత పెద్ద హోల్సేల్ షాప్కి వెళ్ళినా కూడా చెయ్యరు. ఎందుకంటే కోరల్స్ ఈజ్ హ్యావింగ్ సమ్ ప్రైస్. అండ్ మీకు తెలుసో లేదో, ఇప్పుడు నేనని కాదు, ఆన్లైన్లో జెన్యూన్గా సేల్ చేసే షాప్స్ కానీ, జెన్యూన్గా సేల్ చేసే యూట్యూబ్ ఛానల్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా హోల్సేల్ ప్రైసెసే ఇస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, మీరు రీటైల్ ప్రైసింగ్లో లేరు. కస్టమర్స్కి చెప్తున్నాను నేను, బెస్ట్ ప్రైసెస్కి ఇస్తున్నారు అందరూ. నేనని కాదు, ప్రతి ఒక్కరు బెస్ట్ ప్రైసెస్కే ఇస్తున్నారు. సో ఒక 2400 ఛార్జ్ చేసింది 600, 700కి రాదు. ఒకవేళ అది మీకు ఫోటో కనిపించిందంటే దట్స్ ఎ ప్యూర్లీ ఫేక్ ఫోటో అని అర్థం చేసుకోండి. ఒక సింథటిక్ బీడ్ అని అర్థం చేసుకోండి. ఎందుకంటే షాప్కి డైరెక్ట్గా పట్టుకొని వచ్చేస్తారు, మేడం ఈ బీడ్స్తో మేక్ చేయాలి, ఇవి రియల్ కోరల్స్ అని. నాకు నవ్వాలా ఏడవాలా కూడా అర్థం కాదు. ఎందుకంటే వాటిని తీసుకొచ్చి మేకింగ్ పెట్టేసి కుందన్ పీసెస్ ఇవన్నీ వేస్తే పిచ్చి కాస్ట్ పడుతుంది. పోనీ నిజంగా రియల్ బీడ్స్ తీసుకొచ్చారు అనుకోండి, ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. అబ్బా వీళ్ళు తెచ్చుకున్న బీడ్స్కి నేను మేకింగ్ చేసి ఇచ్చాను అని. ఉట్టి పిచ్చి సింథటిక్ పూసలు అంటే వాళ్ళకి కోపం వచ్చేస్తుంది. చెప్పేవరకు చెప్పేస్తాం, మేడం ఇవి సింథటిక్ అండి, వీటి మీద ఎందుకమ్మా ఇంత మేకింగ్ అంటే, అసలు ఇవి సింథటిక్ కాదండి, ఇవి రియల్ అండి, నాకు వాళ్ళు ఇచ్చారు వీళ్ళు ఇచ్చారని చెప్తాను. 1-2 సార్లు చెప్తాం, తర్వాత ఏం చేస్తాం, ఓకే అమ్మ మీరు ఏం తెస్తే అదే తీసుకురండి, నేను అదే మేక్ చేసి ఇస్తానని చెప్పేస్తాను. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నాను ఇంత ఎక్స్ప్లెనేషన్ అంటే, జస్ట్ మేక్ యూ టు అవేర్ అబౌట్ ద థింగ్స్. యాజ్ ఎ విమెన్గా మనకి తెలిసి ఉండాలి, కొన్నిటి మీద కొంత బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. దట్ టు జ్యువెలరీ మీద కానీ, క్లాతింగ్ మీద కానీ. ఎందుకంటే ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. వీటిని అవాయిడ్ చేసి ఉండడానికి లేదు కదా, మనకైనా మన పిల్లలకైనా ఎవరికైనా సరే. రైట్, 2400 ఈజ్ ద ప్రైస్. బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఇన్ ద కోరల్స్లో ఇది కూడా ఒకటి. And the next, this is a very repeated and reputed design in our collections.
ఇప్పటికీ ఒక 10 సార్లు చూపించి ఉంటాను. మేబీ 10 అనే నెంబర్ తక్కువేమో. ఎందుకు చూపించారు 10 సార్లు అంటే, నేను ఫస్ట్ స్టార్టింగ్ ఈ వీడియో చేసి బహుశా 2 years అవుతుంది. 2 years నుంచి ఇప్పటి వరకు ఒక 100, 120 పీసెస్ అలా మేబీ అప్పుడు అలా వస్తూనే ఉంటుంది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఒకటే డిజైన్ 2 years బ్యాక్ చేసిన వీడియో ఇంకా కంటిన్యూస్గా అదే స్క్రోల్ అవుతుంది అంటే, బేస్డ్ ఆన్ దట్ యూ కెన్ అసెస్. అంటే ఇక్కడ మౌత్ టు మౌత్ పబ్లిసిటీ అనమాట. ఆ వీడియో అసెస్ అని కాదు. ఒక ఫ్యామిలీలో ఒకరు వేసుకుంటే దే ఫీల్ దట్స్ అ రియల్ గోల్డ్. సో కీప్ ఆన్గా ఆర్డర్ చేస్తూనే ఉంటారనమాట. స్టార్టింగ్లో కొంచెం తక్కువ ఉంటుండే, ఇది ప్రైస్ హైక్ అయిందని మీకు లాస్ట్ ఒక 5-6 months ముందు కూడా చెప్పాను. సో ఫస్ట్ టైం హైక్ అయిన ప్రైస్కి ఇప్పుడు కూడా ఇచ్చేస్తున్నాను అనమాట. ఇందులో మీకు అన్ని కలర్స్లో అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ యూజ్ చేసిన బీడ్స్ని బట్టి ప్రైసింగ్లో మారుతూ ఉంటుంది. అండ్ ఇవన్నీ కూడా నక్షీలో బాల్స్, స్మాల్ సైజ్ ఆఫ్, అంటే 0 size ఆఫ్ కర్బూజా బాల్ అనమాట. కర్బూజా బాల్ ఎంత స్మాల్ సైజ్ పెరుగుతూ ఉంటే అంత కాస్ట్ పెరుగుతూ ఉంటుంది. మామూలుగా ఉండరు దీనికి ఫ్యాన్స్, అసలు మా దగ్గర విపరీతంగా ఉంటారు. నమ్ముతారా? ఈ ఒక్క డిజైన్ని నాకు తెలిసి ఒక 12 కలర్స్లో చేసి ఉంటాను. కాకపోతే 12 కలర్స్ నేను సింగిల్ వీడియోలో ప్రజెంటేషన్ చేయలేదు. డిఫరెంట్ వీడియోస్లో చేశాను. రెగ్యులర్గా ఫాలో వాళ్ళకైతే కొందరు అయితే మీరు నమ్ముతారో లేదో తెలీదు, ఒకటే డిజైన్ను ఒక 6-7 కలర్స్లో మేక్ చేయించుకున్నారు. ఎస్, అంటే దీనికి మేబీ అంటే ఈ డిజైన్కి అంత క్రేజీ అని చెప్పొచ్చు. వీలైతే గనక ఈ 1 monthలో కానీ, ఒక 2 weeksలో కానీ, 1 weekలో కానీ అన్ని కలర్స్లో మేక్ చేసి సింగిల్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. వీలైతే, ఐ కాంట్ ప్రామిస్ యూ. ఓపిక ఉన్నది అనుకుంటే ప్రీవియస్ వీడియోస్లో చూడండి, చాలా కలర్స్లో ఉంటాయి. ఇందులో అన్ని సీజెడ్ బీడ్స్తో సహా చేసాం. సరే, అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు దీన్ని కంటిన్యూస్గా ఆర్డర్స్ వస్తూనే ఉంటాయి. బాగుంటుంది, మీరు వెయ్యండి. వేసాక దెన్ యూ అనలైజ్ యువర్ సెల్ఫ్. ఇందులో రియల్ బ్లాక్ డైమండ్స్లో చేసాము, రెగ్యులర్ బ్లాక్ స్పినల్స్లో చేసాము, పర్ల్స్లో చేసాము, కొరల్స్లో చేసాము, బేబీ పింక్ సీజర్స్లో చేసాము, లెమన్ ఎల్లోలో చేసాము, డార్క్ రూబీ గ్రీన్, లైట్ గ్రీన్, బ్లూ, సఫైర్, ఎందని చెప్పను, ప్రతి కలర్లో చేసాము. ఏ కలర్కి ఆ కలర్ అద్భుతంగా ఉంది. పర్ల్లో చేసేటప్పుడు మాత్రం నేను కొంచెం హెజిటేట్ చేశాను, అరే పర్ల్ గోల్డ్ ఎలా ఉంటుందని. బట్ సరోస్కి పర్ల్స్ వేసేసాను, సూపర్, అది కూడా సూపర్. చెప్తున్నాను కదా, ఎప్పుడైనా అంటే ఈ 1 monthలో వీలైతే కనుక ఒక వీడియో చేసి పెట్టడానికి ట్రై చేస్తా. బట్ ద థింగ్ ఏంటంటే, ఇది ఆర్డర్ ప్లేస్ చేస్తే కనుక నాకు మినిమం ఒక 1 week టైం అన్నా కావాలి డిస్పాచ్ చేయడానికి. ఇట్ ఈజ్ అ టైం కన్జప్షన్ ప్రాసెస్ అనమాట. దీనికి ఒక సీక్వెన్స్ ప్రకారం ఇది పేరప్ చేస్తూ వెళ్తేనే ఇది ఇంత అందంగా ఉంటుంది. అండ్ రిమెంబర్ దట్ దీస్ ఆర్ ద నాట్ రెగ్యులర్ గోల్డ్ బాల్స్, ఇవి నక్షి బాల్స్. క్లియర్? Price for this is 1250. This is a price for the ruby as well as this is the price for the green. ఓకే, ఇందులో రియల్ బ్లాక్ డైమండ్స్ వేస్ట్ చేస్తాం. అరౌండ్ 2200, 2300 ఉంటుండే ప్రైస్. అది కూడా అసలు ఎంత మంచి రెస్పాన్స్ వచ్చిందో మా, సూపర్. అసలు దాని అందం ఇంకా దాని గురించి మాట్లాడుకోవద్దు. ఆ రియల్ బ్లాక్ డైమండ్స్ అందం చూడాలి, చూసి హ్యాపీగా ఫీల్ అవ్వాలి అంతే. అండ్ దిస్ ఈస్ వన్ మోర్ బ్యూటీ. దిస్ ఈజ్ విత్ నక్షి వర్క్లో వచ్చేసింది. అండ్ పెండెంట్ అండ్ అగైన్ నక్షి వర్క్, పర్పుల్ కలర్లో. దిస్ ఈజ్ అ సీజెడ్ స్టోన్ అనమాట. జస్ట్ రోజ్ కార్వింగ్ స్టోన్స్ అనమాట ఇవన్నీ కూడా. ఇది కూడా ఇలాంటి కార్వింగ్తో వచ్చేస్తుంది స్టోన్ అంతా కూడా. రోజ్ కార్వ్డ్ స్టోన్స్ అంటారు. బాగుంటుంది. పర్పుల్ మీద వచ్చేసరికి ఏంటంటే ఇంకా షైనింగ్ అనేది డిఫరెంట్గా ఉంది. రెగ్యులర్గా మనం చూసే పర్పుల్ బీడ్స్ కంటే కూడా అలైన్మెంట్ డిఫరెంట్గా వచ్చేసింది. అండ్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అంతా దీని మీదకి లాగేస్తుంది కదా. కింద పెండెంట్ పర్పుల్ బీడ్స్ అండ్ ఇక్కడ పర్పుల్ ఇచ్చేసరికి సూపర్. దీస్ ఆర్ ద ఇయర్ రింగ్స్. కానీ అసలు ఈ వర్క్ని చూస్తున్నదే చాలా క్రేజీ అనిపిస్తుంది సీరియస్లీ. ఇవి చూసిన కళ్ళకి, ఇంత వర్క్ ఎక్స్ట్రీమ్ చూసిన కళ్ళకి రెగ్యులర్ గోల్డ్ పాలిషింగ్ ఉంటుంది కదా, అది అస్సలు నచ్చట్లేదు. మీరు నమ్మండి నమ్మకపోండి, మీకే, నాకనే కాదు ఎవరికైనా సరే. ఎందుకంటే గోల్డ్ పాలిషింగ్లో ఇంత వర్క్ ఎలివేషన్ ఉండట్లేదు. అది నక్షి వర్క్ అయితేనే, లేదంటే టెంపుల్ జ్యువెలరీ అయితేనే వర్క్ డిస్క్రిప్షన్ అనేది క్లియర్గా ఉంటుంది. చిన్న పోర్షన్ కూడా మీరు కావాలంటే ఎప్పుడైనా గోల్డ్ షాప్కి వెళ్తే చూడండి,
సేమ్ పెండెంట్లో డిఫరెంట్ పాలిషింగ్స్ అడగండి. మీరే అంటారు గోల్డ్ పాలిషింగ్ వద్దని, నాకు నక్షి వర్క్లోనే నక్షి పాలిషింగే కావాలి. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ద నక్షి వర్క్. ఇక్కడ ఏంటంటే ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ చాలా క్లియర్గా ఉంటుందన్నమాట. ఎంతైతే డీటెయిల్డ్ డిస్క్రిప్షన్ ఉంటుందో అంత బ్యూటీ పెరుగుతుంది. అండ్ ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 1850. ఓకే, బ్యూటిఫుల్ కలెక్షన్స్లో ఇది కూడా ఒకటి. The next is, this is one more క్యూటీ పై ఆర్ బ్యూటీ పై, మీరు ఏమైనా అనుకోండి. సో ఇక్కడ ఏంటంటే ఆనెక్స్ బీడ్స్లోనే దిస్ ఈజ్ అ కైండ్ ఆఫ్ ఆనెక్స్లో ఇదొక క్వాలిటీ. రెగ్యులర్గా ఆనెక్స్ అనగానే మనం రౌండ్గా ఎక్స్పెక్ట్ చేసుకుంటాం కదా, బట్ ఇవేంటంటే కొంచెం పొడవుగా వచ్చేసాయి. జస్ట్ లైక్ చిన్న ట్యూబ్స్ లాగా వస్తాయి. వేసుకుంటే ఫ్యాన్సీగా ఉంటుంది. అండ్ ఇందులో అన్ని ఫ్యాన్సీ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయన్నమాట. ఎంతసేపు అంటే రెగ్యులర్ ఆనెక్స్ చూసి బోర్ వచ్చేస్తుంది కదా, ఒకసారి ట్రై చేద్దాం అనిపించింది. అండ్ వీటికి ఏంటంటే మదర్ పర్ల్స్ యాడ్ చేశాను. దట్ టు ఇది లైట్ లావెండర్ కలర్, ఇది కూడా సంథింగ్ నియర్ టు దట్, నాట్ ద బేబీ పింక్, నాట్ లావెండర్. ఆ మిక్సింగ్లో వేరియేషన్ ఉంటుంది కదా, దట్ ఈస్ అన్నమాట. సో దానికి ఇది అలైన్మెంట్ చాలా బాగా వచ్చేసింది. లెనిన్స్ మీదకి వేయండి, లెనిన్ శారీస్, ఫ్యాన్సీగా ఉండే శారీస్ మీదకి వేయండి. అండ్ రిమెంబర్ దట్ ఇలాంటి కలెక్షన్స్ అన్నీ కూడా మీకు అఫీషియల్ ప్రోగ్రామ్స్కి చాలా బాగుంటాయి. ఇఫ్ యు ఆర్ ఎంప్లాయీ అనుకోండి, జస్ట్ లైక్ మీటింగ్స్ కానీ, పార్టీ మీటింగ్స్ కానీ, మీ ఆఫీస్ మీటింగ్స్ కానీ అలా వెళ్ళినప్పుడు కంపల్సరీగా బీడ్స్ వేసుకొని వెళ్ళండి. డెఫినెట్గా యూ విల్ బి ద సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. నన్ను నమ్మండి, మీకు బీడ్స్ ఇచ్చినంత బ్యూటీ ఏ గోల్డ్ జ్యువెలరీ కూడా ఇవ్వదు. మీరు ఓన్లీ గోల్డ్ జ్యువెలరీ వేసుకున్నా కూడా మళ్ళీ బీడ్స్లో అలైన్మెంట్ వేస్తేనే అందంగా ఉంటుంది. దట్ టు దీస్ ఆర్ ద ఫ్యాన్సీ కలెక్షన్స్. ఒక రకమైన అఫీషియల్నెస్ని మీకు ఇస్తుంది, అంత అందంగా ఉంటుంది. యూ కెన్ సీ హియర్. అండ్ ఆల్ దీస్ ఆర్ ద మదర్ పర్ల్స్ విత్ ఆనెక్స్. 2 lines ఆఫ్ ఆనెక్స్ అలైన్మెంట్ వచ్చేస్తుంది అనమాట. మీకు లెంత్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 22, సుమారుగా 24 inches మధ్యలో వచ్చేస్తుంది. అండ్ దీస్ ఆర్ ద ఇయర్ రింగ్స్. కలర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ వెరీ వెరీ ఫ్యాన్సీ కలర్. ఇలా హుక్ వచ్చేస్తుంది. ఓకే, యూ కెన్ సీ హియర్. ఎంటైర్లీ డిఫరెంట్గా ఉంటుంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే నీట్గా ఉంటుంది, యూనిక్గా ఉంటుంది. అది సరిపోతుంది కదా, మనం యూనిక్గా చేసుకోవాలి అనుకుంటే. ద ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 990. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. అండ్ ద నెక్స్ట్ ఈస్, this is one more fantastic collection. పర్ల్ మాల వచ్చేస్తుంది విత్ ఎ బ్యూటిఫుల్ పెండెంట్. మల్టీ కలర్ అనమాట. పర్ల్ గ్రీన్ అండ్ పర్ల్ అలైన్మెంట్ అండ్ మల్టీ బీడ్స్ అలైన్మెంట్. దెన్ కిందికి వచ్చేసి ఇలా వచ్చేస్తుంది. అన్కట్ స్టోన్స్, కోరల్ అండ్ పర్ల్స్ వచ్చేస్తాయి. ఇదిగో ఇలా వచ్చేస్తుంది అన్నమాట. ఇవన్నీ ఇక్కడంతా కూడా రైస్ కోరల్ వర్క్ వచ్చేస్తుంది. సూపర్. ఓవరాల్గా డిజైనింగ్ అయితే చాలా చక్కగా ఉంటుంది. అండ్ వీటి ఇయరింగ్స్ కూడా చాలా చాలా బాగా వచ్చేసాయి. యూ కెన్ సీ హియర్. రెగ్యులర్గా ఉండే కలెక్షన్లా కాకుండా ఎంటైర్లీ డిఫరెంట్గా వచ్చేస్తుంది. మల్టీ బీడ్స్ వచ్చేసి అండ్ బిగ్ సైజ్ ఆఫ్ అన్కట్ స్టోన్ పెండెంట్ వచ్చేసింది. అండ్ ద పెండెంట్ సైజ్ ఇట్ సెల్ఫ్ ఈస్ 4 fingers. ఇట్ కవర్డ్ 4 fingers. ఓకే,
అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 1850. కావాలి అనుకునే వాళ్ళు ఇదో స్క్రీన్ షాట్ ఇలాగే తీసేసుకోండి. ఓకే, అండ్ ద నెక్స్ట్ ఈస్ దిస్ ఈజ్ అ బ్యూటిఫుల్ మ్యాంగో మాల. కంప్లీట్గా గ్రీన్ కలర్ మ్యాంగోస్ వచ్చేస్తాయి. ఇలా వచ్చేస్తుంది. పాలిషింగ్ వచ్చేసి మ్యాట్ పాలిషింగ్లో ఉంటుంది. గ్రీన్ స్టోనింగ్ వచ్చేస్తుంది. నెక్ లెంత్ పీస్ అనమాట, అంటే నాట్ ఎ చోకర్, దిస్ ఈజ్ అ నెక్లెస్. యూ కెన్ సీ చిన్న సైజు పచ్చల హారంలా కనిపించేస్తుంది. అండ్ మ్యాంగో షేప్ కానీ, నీట్నెస్ కానీ, స్మూత్నెస్, స్టోన్ ఎలిమెంట్, పాలిషింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ బ్యూటిఫుల్. మీకు కనిపిస్తుంది కదా స్టోన్ ఎంత నీట్గా ఉంది అనేది. ఓకే, దిస్ ఈస్ గుడ్. అండ్ దీస్ ఆర్ ద బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ ఫర్ దిస్. చక్కగా అంటే చక్కగా ఉంది. చిన్నగా అంటే పచ్చల హారం వేసేసుకొని ఏదైనా లాంగ్ సెట్తో పేరప్ చేసుకుంటే కనుక అద్భుతంగా ఉంటుంది. ఓకే, సో ఇవాళకైతే ఇవే కలెక్షన్స్. అండ్ నెక్స్ట్ వీడియోలో మరింత అందమైన జ్యువెలరీతో మళ్ళీ మేము ముందు ఉంటాను. బట్ బిఫోర్ ఎండింగ్ ద వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ లైక్ ద వీడియో. థ్యాంక్ యూ సో మచ్.